చదవండి అమ్మా. ముందు రెండో శ్లోకం చదివితే అప్పుడు మూడో శ్లోకం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. లేదమ్మా? మొదటి వీళ్ళు మొదటగా కూడా వెళ్ళలేదుగా. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజ పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. చదవండి, మొదటి శ్లోకం చదవండి. విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆదిశంకరులు 5 సంవత్సరాల వయసులో మొట్టమొదట చెప్పిన స్తోత్రం కనకధారాస్తవం. మొదట చెప్పిన స్తోత్రం ఏంటండి? కనకధారాస్తవం. అద్వైత చతురామ్నాయ పీఠాలని స్థాపించిన తరువాత అద్వైత బోధన అంతా రంగరించి చెప్పినటువంటిది దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి అద్వైతామృత సారం అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుందన్నమాట. ఇది ఈ చివర, అది ఆ చివర. ఒడ్డుకు మొదట్లోనేమో కనకధారాస్తవం, ఒడ్డుకు చివర ఒక నదిగా భావిస్తే అద్వైతామృతాన్ని, దానికి అవతల ఒడ్డు దక్షిణామూర్తి స్తోత్రం. అయితే ఎవరైనా సరే ఈ అద్వైత సిద్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా దర్శన శక్తిని కలిగి ఉండాలి. ఆ దర్శన స్థితి లేకుండా అద్వైత సిద్ధిని పొందడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సాధకుడు తప్పనిసరిగా మొదటి శ్లోకంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎట్లా ఉండాలట? స్వాత్మానమేవాద్వయం. అర్థమైందండి? బోధించే గురువు గారికి వినేటటువంటి శిష్యుడు గారికి మధ్య అద్వైత సిద్ధి ఉండాలి. గురువు శిష్యుడు ఏకమైనటువంటి ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే అద్వైతానికి సిద్ధి దశ అయినటువంటి ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. మాటగా, వాచగా అంటే అవాంగ్మానస గోచరమైనటువంటి పరబ్రహ్మ పదాన్ని వాక్కుతో తెలియజెప్పడం సాధ్యమయ్యే అంశం కాదు. అద్వైతానికి చివరి మెట్టు పరబ్రహ్మ పదం. అటువంటి పరబ్రహ్మ పదాన్ని సూచించేటటువంటి సూచన వాక్యాలే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాయి. కాబట్టి ప్రారంభించడమే ఎక్కడ ప్రారంభించారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా. సాక్షాత్కరణాద్ భవేత్ న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. బోధించేటటువంటి గురువు దక్షిణామూర్తి అనే మౌన వ్యాఖ్య స్థితిలో ఉండి బోధించాలి. వినేటటువంటి శిష్యుడు కూడా సత్శిష్యుడై అట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించి సద్గురు హృదయాంతరంగితంలో ఉన్నటువంటి ఆయా పరబ్రహ్మ పదము యొక్క అనుభూతిని నిర్విశేషంగా, నిర్వికారంగా, నిర్వికల్పంగా పట్టుకోగలగాలి. ఈ 3 లక్షణాలు శిష్యుడు ఉండాలి. ఏమిటండి అవి? నిర్విశేషం, నిర్వికారం, నిర్వికల్పం. ఈ 3 లక్షణాలతో సత్శిష్యుడు ఈ పరబ్రహ్మ పదంలో రమిస్తున్నటువంటి, స్థితమై ఉన్నటువంటి ఆ
సద్గురుమూర్తి యొక్క హృదయాన్ని ఆయన ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి, అనుభూతి చెందే ప్రయత్నం చేయాలి. వాచాగా వాచ్యార్థంగా దీన్ని అనుసరిస్తే, ఆశ్రయిస్తే ఎన్ని జన్మల పాటు ప్రయత్నించినా కూడా ఈ సిద్ధిని పొందలేరు అనేది ఇందులో ఉన్నటువంటి సత్యం అన్నమాట. కాబట్టి అధికారిత్వం అనేది అలా ఉండాలి. మీరందరూ అట్లాంటి అధికారిత్వాన్ని పొందాలన్నమాట. అయినా ఆ స్థితిని అందించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సాధ్యమైనంత వరకు కిందకు దిగి వచ్చి దాన్ని వాచాగా తెలియజెప్పడానికి వీలు కాకపోయినప్పటికీ కింది స్థాయిలలో, అంటే ఎన్ని స్థితులు ఉంటాయి? జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ 4 స్థితి భేదాలుగా జీవులన్నీ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మానవులు ఈ 4 స్థితి భేదాలలో ఉంటారు. జీవభావంతో ఉండేవారు, ఆత్మభావంతో ఉండేవారు, బ్రహ్మభావంతో ఉండేవారు, పరబ్రహ్మ పదమును అధివసించినటువంటి వారు. ఈ రకమైనటువంటి 4 జ్ఞాన స్థాయి భేదాలతో, వీటిని ఏమన్నారండి? వివేకంలో స్థాయి భేదాలు అన్నమాట. జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి స్థాయి భేదాలు ఇవి. జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ. వారి వారి జీవన విధానాన్ని అనుసరించి, వారి వారి ముక్త స్థితిని అనుసరించి, వారి వారి వివేక స్థితిని అనుసరించి ఈ స్థాయి భేదాలని, స్థితి భేదాలని సూచించడం జరిగింది. కాబట్టి క్రమముక్తిలో జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ 4 క్రమముక్తిలో మార్గాలుగా నిర్ణయించబడ్డాయి. సాధన సాధ్యమైనటువంటి అన్ని సాధనలు కూడా జీవుడు, ఆత్మ పరిధిలో మాత్రమే ఉంటాయి. ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మనిష్టను పొందాలి. ఇదొక్కటే సాధన. అక్కడ వేరే ఇంక సాధనలు ఏమి ఉండవు. మహావాక్య నిర్ణయ పద్ధతిగా, లక్షణ పద్ధతిగా బ్రహ్మనిష్టను నిర్ణయం చేయబడాలి. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు వార్తీక నిర్ణయ పద్ధతిగా ఈ పరబ్రహ్మ పదాన్ని సూచన ద్వారా పొందాలి. ఇది ఇందులో ఉన్నటువంటి నడక. ఈ నడకని సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయా అర్హతలను అనుసరించి, అధికారిత్వాన్ని అనుసరించే సాధించటం వీలవుతుంది. అంతేగాని సద్యోముక్తులుగా, అంటే నెత్తి మీద చేయి పెట్టేటటువంటి హస్తమస్తక సంయోగం ద్వారా ప్రేరేపించవచ్చు. కానీ ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన. అలా జరిగింది పరమహంసకి, వివేకానందుడికి, అరవిందుడికి, మాతా అరవిందుడికి, భగవాన్ రమణులు, కావ్యకంఠ గణపతి ముని, ఇలాంటి సందర్భాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. కానీ ఇది ఒక్క శిష్యుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కడతేరినటువంటి మహానుభావుడికి ఒక్కడికి ఈ స్థితిని అనుగ్రహించేటటువంటి సమర్థత, అవకాశం కాలంలో ఉంటుంది. కాలాన్ని మీరినటువంటి మహానుభావులు కాలంలోకి దిగి వచ్చి ఒక్కరికి మాత్రమే సహాయం చేయగలిగే అవకాశం సృష్టి ధర్మంలో ఇవ్వబడింది. ఇలా ఏదైతే చేయబడుతుందో మరలా రెండవసారి చేసే అవకాశం ఉండదు. ఇట్లా పారంపర్యంగా, అనుచానంగా ఒకరిచే మరొకరికి ఇవ్వబడుతూ వస్తున్నటువంటి సూచనా పద్ధతిని అనుసరించే ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేయబడింది. ఇప్పుడు ఈ దృష్టితో మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలన్నమాట. మొదటి శ్లోకంలో విశ్వాన్ని దర్పణ దృశ్యంగా చూడగలిగేటటువంటి సమర్థతను సాధించాలి. ఒక దర్పణంలో కొండ అద్దమందు కొంచెమై కనపడదా అనేటటువంటి లక్షణాన్ని చూపెట్టారన్నమాట. ఎంతటి పెద్దదైనా కూడా దర్పణ దృశ్యంలో చిన్నదై, లేనిదై కనపడదు. దీన్ని ఎలాగ స్వీకరించాలి? నీవు నీ యొక్క దర్శన శక్తి, దృక్శక్తి ఎంత ఉండాలయ్యా అంటే సమస్త జీవరాశి ఒక బిందువు. సమస్త జీవరాశి కూడా పంచభూతాత్మకమైనటువంటి జగచ్చక్షువైనటువంటి సూర్యస్థానం నుంచి చూచినప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఒక బిందు స్థానంగా మారిపోయింది. అదే జగచ్చక్షు స్థానాన్ని సూర్యగోళం నుంచి అవతలకి నడిపి ఒక కేంద్రక స్థానాన్ని కనుక తీసుకువెళ్ళినట్టయితే, బ్రహ్మముగా మారినట్లయితే, ఆ బ్రహ్మము ఆ బ్రాహ్మీభూత స్థితి నుంచి చూసినప్పుడు ఈ సౌర కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఒక బిందువుగా మారింది.
ఇంకా అంతకంటే పైన ఉన్నటువంటి విశ్వం అనేటటువంటి స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ విశ్వంలో ఈ సౌర కుటుంబ వ్యవస్థ నామమాత్రమైపోయింది. ఆ అనంత విశ్వానికి అవతల ఉన్నటువంటి అంతరిక్ష స్థానం నుంచి చూసినప్పుడు ఈ అనంత విశ్వము ఒక బిందువు అయిపోయింది. ఇట్లా ఒక్కొక్క దానిని దాటుతూ చూడగలిగేటటువంటి అతీతమైనటువంటి అధిగమించినటువంటి దృష్టితో ఎక్కడైతే ఈ దిగువ చెప్పబడినది లేదో, తన మూలము లేదు, తన కారణము లేదు, తన శరీరం లేదు, అటువంటి స్థితిని సాధించాలి. అలా సాధించేటటువంటి స్థితిని అందించడమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం కూడా. కాబట్టి అటువంటి దర్శన సిద్ధిని పొందినటువంటి మహానుభావులు ఈ రకమైనటువంటి దృష్టిని, ఈ రకమైనటువంటి దర్శనాన్ని దృగ్దృశ్య రహిత పద్ధతిని అందిస్తున్నారన్నమాట. ఈ విధానాన్ని ఏమంటారంటే దృగ్దృశ్య రహిత పద్ధతి అంటారు. ఇక్కడ ద్రష్ట లేకుండా పోయేటటువంటి మార్గాన్ని మాత్రమే సూచించబడుతుందన్నమాట. దృశ్యరహిత పద్ధతి ఆత్మ వస్తువు నుంచి బ్రహ్మ వస్తువునకు చేర్చేటటువంటి పద్ధతిగా బోధించబడుతుంది. దృగ్దృశ్య వివేకం అంతా ఆత్మనిష్ఠుడికి బ్రహ్మానుసంధానం చేసేటప్పుడు బోధించబడేటటువంటి వివేకాలలో భాగంగా ఉంటుంది. ఈ చిట్ట చివరిది పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు దృగ్రహిత పద్ధతి, ద్రష్టురహిత పద్ధతి అంటారు దీన్ని. కాబట్టి తనను తాను కోల్పోయేటటువంటి విధానంలో ఈ దక్షిణామూర్తి స్తోత్రం బోధించబడుతుంది. అందువలనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీయం నిజాంతర్గతం, నిజాంతర్గతం దాని యొక్క యథార్థ స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయి, దర్శించే ప్రయత్నం చేయి, అనుభూతి చెందే ప్రయత్నం చేయి, గురువుతో ఐక్యతా సిద్ధిని పొంది అనుభూతి పొందే ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు. తస్మై శ్రీ గురవే శ్రీ దక్షిణామూర్తికి నమః. అటువంటి దక్షిణామూర్తి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తికి నమస్కారం. తత్ స్థితిని దాటించేటటువంటి తత్ త్వం అనేటువంటి రెండు స్థితులు లేనటువంటి సర్వదృగ్రహిత పద్ధతిని ఇందులో బోధిస్తున్నారు అన్నమాట. అక్కడి నుంచి చెప్పింది రెండవ శ్లోకంలో బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. నాయన ఈ అనంత విశ్వము కూడా మూడుతో తయారవుతుంది. ఆ మూడు ఏమిటి అంటే శూన్యము, సంకల్పము, కాలము. శూన్యము, సంకల్పము, కాలం. ఇవే దేశము, కాలము, కలన. ఈ మూడు లక్షణాలు ఇవి ఏమిటంటే వస్తువులు కావు, పదార్థాలు కావు, లక్షణాలు. ఈ లక్షణత్రయం చేత అవి విశ్వం తయారవుతుంది. అనంత విశ్వం అంతా కూడా మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దీన్ని విజ్ఞాన శాస్త్రం ఎలా చెప్పుకొచ్చిందంటే ఫోటాన్. ఫోటాన్ అంటే కాంతి రేణు. హలో. శబ్ద వైచిత్రి, నాద భేదము, నాదం అన్నమాట. ఆ నాద శక్తి, కాంతి రేణువు, రిజనెన్స్, ఫోటాన్. మూడోది ఏమిటి? టైం, కాలం. మూడు ఇమ్మెజరబుల్ థింగ్స్ గా మనకి ఇన్ఫినిట్ థింగ్స్ గా మనం ప్రతిపాదిస్తున్నాం. ఏమిటవి? టైము, స్పేస్. ఈ రెండింటిని ఇన్ఫినిట్ థింగ్స్ గా ప్రతిపాదించి కాంతి రేణువు వాటితో సంయోగం చెందుతోంది అని విజ్ఞాన శాస్త్రం చెప్పింది. దీనిని సంస్కృత భాషలో వీళ్ళు ఏం చేశారు? స్పేస్ ని దేశమని, కాలమును కాలమని, కలనని కాంతి రేణువు, కళ అనే శబ్దంతో సూచించారన్నమాట. కాబట్టి దేశము, కాలము, కలన ఇవే బ్రహ్మము అనే స్థాయికి, బ్రహ్మాండ సృష్టి స్థాయికి దిగి వచ్చినప్పుడు నాదము, బిందువు, కళ అవుతాయి. ఈ నాద బిందు కళలతో కలిసినటువంటిదే బ్రహ్మాండ సృష్టి. దేశ కాల కలనలతో కూడినదే విశ్వ సృష్టి. ఇది రెండు సృష్టిల మధ్య భేదం. అదే జీవ సృష్టికి వచ్చేటప్పటికి చైతన్య భాగం వచ్చి చేరిపోయింది. అక్కడ పంచభూతాత్మకమైనటువంటి చైతన్య సృష్టి ఉంటుంది. మీకు తెలిసిన త్రిపుటులన్నీ ఇందులోనే ఉన్నాయి. జీవ సృష్టి భాగం అంతా త్రివృత్కరణం చేయబడినటువంటి త్రిపుటి.
సత్వరజస్తమో గుణాత్మకమై ఉన్నటువంటిదంతా కూడా జగజ్జీవేశ్వర త్రయంతో కూడినదంతా కూడా జీవ సృష్టి భాగం అన్నమాట. దీనినే బ్రహ్మాండ సృష్టి స్థాయికి తీసుకువెళితే నాద బిందు కళలతో ఉపాసించి అధిగమించేటటువంటి పద్ధతిని తెలియజేస్తారు. దానినే అనంత విశ్వ స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు దేశ కాల కలన పద్ధతిగా సూచిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు బీజమును తెలుసుకోవాలట. బీజస్యాంతరివాంకురో జగదిదం. నీకు కనబడుతున్న జగత్తంతా కూడా ఒక విత్తనంలో నుంచి అంకురించినటువంటి అంకురము వలె కనబడుతుంది. బీజం ఏమిటి అంటే ఆ త్రిపుటి బీజం అన్నమాట. అయితే బ్రహ్మము పరబ్రహ్మము మధ్యలో ఉన్నటువంటి దేశకాల కలనాలు కాలమునందే ఈ కలన అనేది వ్యక్తమవుతుంది. కాలములో ఈ కలన వ్యక్తమై, కలనలో దేశం వ్యక్తమై, ఒకదానిలో నుంచి మరొకటి తనంతట తానుగా వ్యక్తమవుతున్నటువంటి పద్ధతిగా ఇవి ఏర్పడ్డాయి. నిజానికి ఈ మూడు ద్విపుటిగా ఉన్నాయన్నమాట. బ్రహ్మము వరకు త్రిపుటి అయితే బ్రహ్మము పైన ద్విపుటి. కాబట్టి త్రిపుటి ద్విపుటుల బట్టి తెగ కోసి వేసి అని గ్రంథార్థాలలో అందించారనమాట ఇదే విషయాన్ని. కాబట్టి బీజమును నిర్బీజం చేసేటటువంటి పద్ధతిగా మనం ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. ఎప్పటికీ తిరిగి అంకురించినటువంటి పద్ధతిగా ఏ కాలములోనూ, అంటే అర్థం ఏమిటి, కాలములో దశవిధ ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి. 10 స్థాయిలలో ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ 10 ప్రళయాలని కలిపి మహాప్రళయంగా సూచించబడుతుంది. ఏ ప్రళయ కాలంలో కూడా అది నశించనిదై, ఏ కాలంలో కూడా మరల పుట్టనిదై ఉండాలి. కాబట్టి అంటే జనన మరణ రహిత పద్ధతిని సూచించేటటువంటిదే ఈ బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః. నిర్వికల్ప స్థితి నుంచే సంకల్పం ఏర్పడుతుంది. ఆ నిర్వికల్ప స్థితిలో సంకల్పానికి ఆధారభూతమైనటువంటి స్థితి లేదు, మూలమైనటువంటి స్థితి లేదు, కారణమైన స్థితి లేదు. తనకు తానే మొదటి సంకల్పం ఉద్భవించింది, ఆది సంకల్పం ఉద్భవించింది. ఇదే విషయాన్ని ఎన్ని మతాల వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వ్యక్తీకరించారు. అవతార్ మెహర్ బాబా దీన్నే లెహర్ అన్నారు. సనాతన ధర్మం ఓంకారం అన్నది. అట్లా ఆది యందు వాక్యం ఉండనని బైబిల్ చెప్పింది. ఈ రకంగా ఈ ఒక్కరు ఆ మౌనాన్ని వాక్ పద్ధతిగా చెప్పబోనేటప్పటికీ బ్రహ్మాండ స్థితిలోకి దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది అన్నమాట. కాబట్టి పరబ్రహ్మమును మాటల రూపంలో వ్యక్తం చేయ పూనుకునేటప్పటికీ అది బ్రహ్మం అయిపోతుంది. కాబట్టి మనం బ్రాహ్మీభూత స్థితిలో ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి బోధించే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. బ్రహ్మనిష్ఠుడై ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి సూచించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బోధించే పద్ధతిని బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా. ఎటువంటి ముక్తిని సాధించాలయ్యా? నువ్వు మహాయోగివి. మహాయోగి ఎవరు? సదాశివుడే మహాయోగి, ఇంకెవరు లేరు. ఆ సదాశివ స్థితిని పొందినటువంటి ఏ గురువైతే, ఏ శిష్యుడైతే ఉంటారో అటువంటి సదాశివ స్థితికి ఒక స్వేచ్ఛ ఉన్నదట. ఏమిటది అంటే దేశకాల కల స్థితి కానిది. పంచబ్రహ్మలలో భాగమైనటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు వారి యొక్క సంకల్ప శక్తులైనటువంటి ఇచ్ఛ, క్రియ, జ్ఞాన ఆది పరాశక్తులు అనే పద్ధతిగా సనాతన ధర్మం దీనిని విశదీకరించింది. ఆయా స్థాయి భేదాలతో ఈ పంచబ్రహ్మలు, పంచశక్తులు, బ్రహ్మాండ విస్తరీకరణ, విశ్వాండ విస్తరీకరణ, వాటి వ్యవహారం, వాటి స్థితి, వాటి రక్షణ, వాటి లయం, ఇలాంటి పంచక్రియలు వాటికి ఉన్నాయన్నమాట. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలనే పంచక్రియలని ఈ 5 కలిపినటువంటి స్థితిలో నిర్వహించబడుతున్నది. ఈ రకంగా ఈ పంచక్రియలని, పంచశక్తులని, పంచబ్రహ్మలని, పంచ
పంచీకరణ పద్ధతిగా, విశ్వాండ పంచీకరణ పద్ధతిగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దానిని దర్శిస్తారు. అలా దర్శించినట్టు పంచీకరణం యొక్క ఉద్దేశం ఏమిటంటే, సాంఖ్య విచారణలో బోధించబడేటువంటి పంచీకరణం అంతా కూడా ఆ పంచీకరణ దృష్ట్యా, ఆ దర్శన పద్ధతిగా నీవు దాన్ని దర్శించాలి. పిండాండ బ్రహ్మాండ ఈశ్వర పంచీకరణలని సాంఖ్య విచారణ పద్ధతులలో బోధిస్తారు. ఈ 3 పంచీకరణలని అందుకున్నటువంటి సాంఖ్యం పూర్తిగా కరతలామలకంగా ఉన్నటువంటి శిష్యుడికి ఏ స్థితికి ఆ స్థితి తారక పద్ధతి, అమనస్క పద్ధతి. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతున్నది సహజామనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి. దీనిని ఏమంటారంటే సహజామనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి. దీనిని ఆశ్రయించే ఈ మౌన వ్యాఖ్య ద్వారా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సాధనా విధి ఏమిటయ్యా, సిద్ధిస్థితి ఏమిటయ్యా అంటే ఈ సహజామనస్క నిర్వికల్ప రాజయోగ స్థితి. ఇదే వేదాంతం మొత్తం మీద ఉత్తమమైనటువంటి స్థితి. దీనినే ఉన్మని మనోన్మని అవస్థలుగా ఆదిశంకరులు యోగ తారావళిలో బోధించారు. ఈ ఉన్మని మనోన్మని అవస్థలను ఎవరైతే సాధిస్తారో వారే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు అని నిర్ణయంగా యోగ తారావళిలో ఆదిశంకరులు నిష్కర్షగా బోధించారు. ఈ రకంగా ఎవరైతే ఈ బీజమును, అంకురమును, దాని విస్తృతిని, దాని వ్యావృత్తిని, దాని యొక్క లయాన్ని, ఈ 5 స్థితులని ఎవరైతే దర్శించి దాటగలిగినటువంటి సర్వదృక్ స్థితిలో ఉంటారో వారు తెలుసుకోగలుగుతారు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని అనే సత్యాన్ని ఈ 2వ శ్లోకంలో నిరూపించారు. ఇప్పుడు 3వ శ్లోకం చదవండి. ఎవరో ఒకరు చదవండి. అనురాధ గారికి జలుబు తగ్గినట్లేదే. ఇండియాలో పట్టుకున్న జలుబు అమెరికా వెళ్ళినా తగ్గకపోతే అలాగా. చదవమ్మా. ఎవరో ఒకరు చదవండి. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నా పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అతి ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఈ శ్లోకంలో ప్రాణప్రదమైనది ఏమిటంటే నా పునరావృత్తిర్భవాంభోనిధౌ. భవము అంటే జనన మరణ ఆవృత్తి. భవము అంటే జనన మరణ ఆవృత్తి. భవాంభోనిధౌ అది ఎట్లా ఉందట? సముద్రం వల్లే ఉందట, అంతం లేకుండా ఉందట. కాలం అనేటటువంటి సముద్రంలో మనం జీవుడుగా, ఆత్మగా, బ్రహ్మగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే వరకు అనేక కాలములలో, అనేక దేశములలో, అనేకమైనటువంటి దేవతాస్థితులతో, అనేకమైనటువంటి నిర్ణయాలతో, అనేకమైనటువంటి జన్మలతో మనం పరిణామం చెందుతూ ఉంటాము. 14 లోకాలలో ఎక్కడైనా పుట్టవచ్చు. అశరీరులు ఎంతమంది ఉన్నారండి? మీరు మొన్న చెప్పండి. యక్ష, కిన్నెర, గంధర్వ 33 కోట్లు కాకుండా యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, రాక్షస, పిశాచ వీళ్ళందరూ అశరీరులే. కాబట్టి వీళ్ళందరూ సృష్టిలో ఉన్నారు. వీళ్ళందరూ ఆయా సృష్టి యొక్క అధిదేవతలుగా, మనస్సుగా ఆవేశించినటువంటి గుణాత్మక, త్రిగుణాత్మక శక్తులుగా ఉంటారు అన్నమాట. కాబట్టి నీ మనసులో ఏ గుణం యొక్క బలం, ఏ గుణం యొక్క బలహీనత ఉంటాయో ఆ గుణాన్ని ఆశ్రయించి అశరీరులందరూ నీ మనసులో ప్రవేశిస్తారు. అందుకే మీరు ఇప్పటిదాకా బాగానే ఉన్నారండి అంటారు, కాసేపట్లో ఏదో తేడా వచ్చేస్తుంది. ఇప్పటిదాకా బాగానే ఉన్నవాడికి ఎందుకు తేడా వచ్చేస్తుందంటే ఆ గుణం ద్వారా వాడు ఆవేశిస్తాడు అనమాట. ఆవేశించేటప్పటికి నీలో భావం భేదం వచ్చేస్తుంది, ఆ స్థిరత్వం ఉండదు అనమాట.
సంకల్పం ఉండదన్నమాట. కాబట్టి జ్ఞానం చేత మాత్రమే ఈ 14 లోకాలని లోకములు లోకంబులు లోకేశులు లోకస్థులు సిద్ధి అలోకంబకు పెంజి గడ్డి కవ్వల అని చెప్పారా లేదా పోతన భాగవతంలో చెప్పారు కదా. కాబట్టి ఎన్నున్నాయి ఆయన కూడా కన్ఫర్మ్ చేసేసాడు. ఏమిటి? లోకంబులు లోకేశులు లోకస్థులు. ఎందుకు చెప్పారు ఇలాగా? 3 లెవెల్స్. ముఖ్య ఎన్ని విధాలు? 4 విధాలు. ఏమిటది? సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యం. సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యం. కాబట్టి మనం కర్మ మార్గంలో యోగ మార్గంలో భక్తి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఈవెన్ జ్ఞాన మార్గంలో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఈ చిట్ట చివరిదైనటువంటి సహజ నిర్వికల్ప రాజయోగ స్థితిని సహజామనస్క నిర్వికల్ప రాజయోగ స్థితిని చేరేంత వరకు ఈ దృగ్రహిత పద్ధతిని చేరేంత వరకు పరబ్రహ్మ నిర్ణయ స్థితికి చేరేంత వరకు కూడా మీకు పునరావృత్తి తప్పదు. కాబట్టి ఈ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నాయన పునరావృత్తి భవాంభోనిధి ఈ అనేకమైనటువంటి స్థాయిలలో నువ్వు పొందుతూ ఉన్నటువంటి జన్మ ఏదైతే ఉన్నదో ఆ జన్మని పోగొట్టుకోవాలి అంటే ఒకసారి జన్మించావంటే ఏదో ఒక కాలంలో నువ్వు పోక తప్పదు. అర్థమైందండి? ఉన్నావంటే పోక తప్పదు. కాబట్టి నీ ఉనికిని నువ్వు పోగొట్టుకోవడం అనే పనిలో గనక నువ్వు పడ్డప్పుడు మాత్రమే నీకు ఇది సాధ్యమవుతుంది. తన్ను తాను పోగొట్టుకోవడం నాహం అనేటటువంటి స్థితికి చేరటం. కాబట్టి అందుకని ఏం చెప్తున్నాడు? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అన్నారు. యస్యైవ స్ఫురణం పైన చెప్పినట్లుగా బీజస్యాంతరివాంకురు ఇది మనకెత్తుతోందా? నిర్బీజం అవుతుందా? నిర్బీజం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ 3 పోవాలి కదా. శూన్యము శూన్యాతీతము సంకల్పము సంకల్పాతీతము కాలము కాలాతీతము. అది ఎలా సాధిస్తావు? విత్తనాలు మళ్ళా పుట్టకూడదంటే ఏం చేయాలి? వేపుతారు కదా గురువు గారు. మీరు కూడా రోజు పల్లీలు వేపుతారా లేదా? పల్లీలు వేపితే మళ్ళా పుట్టవన్నమాట. అట్లాగే ఈ ఎన్ని బీజములైతే ఉన్నాయో ఏ ఏ పరిస్థితులలో అవి అంకురిస్తూ ఉన్నాయో సమగ్రంగా తెలిసిన వాడవై వాటిని పునః అంకురించకుండా ఉండేటటువంటి పద్ధతిగా నిరసించ నేర్పుగలిగిన వాడవై. కాబట్టి అచల సిద్ధాంతంలో ఏం బోధిస్తారంటే బృహద్వాసిష్ట సిద్ధాంతంలో ఏం బోధిస్తారు అంటే అన్ని నిరసన ప్రకరణాలే ఉంటాయి అక్కడ. చైతన్య తను నిరసన ప్రకరణము, అహంకార తను నిరసన ప్రకరణము, త్రిగుణ రహిత నిరసన ప్రకరణము, ఇలా అన్ని నిరసన ప్రకరణాలే ఉంటాయి. 16 ప్రకరణాలు బృహద్వాసిష్టంలో. ద్వాదశి ఉపదేశము, వ్యాఖ్యము షోడశి. ద్వాదశి ఏమిటి? ఉన్నది బయలు సర్వకాలము ఉన్నది బయలు లేనిది ఎరుక. ఇది ద్వాదశి. అర్థమైందండి? ఏతన్మిథ్యా శుద్ధవియ కించిన్ నాస్తి తేమయా. సంస్కృతంలో ఏంటంటే దానికి సూత్రం ఏతన్మిథ్యా శుద్ధవియ కించిన్ నాస్తి తేమయా. షోడశి ఏమిటి? నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. మూలాన్ని గుర్తిరిగే శరీరం ఇది షోడశి. కాబట్టి ఈ రకమైనటువంటి ద్వాదశి షోడశి బోధని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకగానే భ్రాంతి వదలెదవు నీవిక అని మనకి మేలుకొలుపుల్లో కూడా ఉంటుందన్నమాట. అటువంటి ద్వాదశి షోడశి పంచదశి బోధలను ఎవరైతే తెలుసుకున్న వారై వాటి ద్వారా దృగ్రహిత పద్ధతిని సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దేనిలోంచి బయటపడ్డారు? ఇప్పుడు పునరావృత్తి రహిత పద్ధతిగా మారారు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? యస్యైవ స్ఫురణం. స్ఫురణ అనే చైతన్యమే అన్నిటికీ మూలము. స్ఫురణ ఆ స్ఫురణరహిత పద్ధతిగా మారాలి. యస్యైవ స్ఫురణం సదాత్మకం. సదా అది ఆత్మగా నిలుస్తుంది. నీలో స్ఫురణ ఉందా లేదా? ఏమిటి నాలో ఆత్మస్వరూపం ఉందా లేదా అని ప్రతివాడికి సందేహం. మీకు కూడా అదే సందేహం కదా. మీరు ఆత్మస్వరూపులేనండి అంటే ఏమంటారు? ఏమోనండి నాకు తెలియటం లేదండి అంటారు. నీలో స్ఫురణ కలుగుతుందా లేదా? అదే ఆ స్ఫురణే ఆత్మస్వరూపము. ఆ స్ఫురించగలిగే శక్తి మానవ దేహంలో ఉందా లేదా? అదే నాయన చైతన్యం అంటే. ఏం స్ఫురించాలి అని అడుగుతాను ప్రశ్న. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. సత్యమేదో అసత్యమేదో నీకు యథాతథముగా స్ఫురించుతోంది. అనంత సృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తులలో త్రిపుటిలో మార్పు చెందనటువంటిది ఏదో అని సత్యం. సత్యం అంటే అర్థం ఏమిటి? త్రిపుటిలో మార్పు చెందనిది ఏదో అదే సత్యం. ఆ సత్స్థితి యొక్క స్మరణ కలగడమే ఆత్మ. కానీ ఇంద్రియాలలోకి దిగి వచ్చేటప్పటికి ఏమైంది? అసత్స్ఫురణ కాస్త మరుగై అసత్ యొక్క కల్పన బలపడిపోయింది. అసత్కల్పార్థకం భాసతే. భాసతే అంటే అంటే ప్రకాశించుట. జీవుడికి మరో పేరేమిటి? చిదాభాసుడు. జీవుడికి మరో పేరేమిటి? చిదాభాస. చిత్తి యొక్క ఆభాస. ఆభాస అంటే ప్రతిబింబం. ఆభాస అంటే ప్రతిబింబం. అసత్కల్పార్థకం భాసతే. నిర్వికల్ప స్థితిలో తోచిన సంకల్పము యొక్క ప్రతిబింబ రూపముగా విశ్వము, బ్రహ్మాండము, పిండాండం అన్నిసార్లు ప్రతిబింబించింది. అది ఎన్నిసార్లు ప్రతిబింబించింది? విశ్వము, బ్రహ్మాండం, పిండాండం 3 సార్లు ఇలా ప్రతిబింబించిందట. అసత్కల్పార్థకం భాసతే. సాక్షాత్తత్వమసీతి వేదవచసా. వేదం ఏం చేసిందట? వీటన్నింటినీ బాగా మధించి పరిశోధించి వైదం ఉన్నది ఇది అని నిగ్గు చేసింది. ఉన్నది ఇది అని ఏం చెప్పిందట? ఏ బయలైతే, ఏ పరబ్రహ్మమైతే, ఏ అంతరిక్షమైతే అనంత విశ్వమును ఒక బిందువు వలె కలిగి ఉన్నదో, ఆ బయలులో ఈ విశ్వం అంతా ఎలా ఉంది? ఒక బిందువు. అర్థమైందా? మీరు కూడా ఒక బిందువు పెట్టుకుంటారా? పెట్టుకోరా? రోజు ఏమిటది? కుంకుమ ధారణ. అది కూడా ఒక బిందు స్థానమే. ఒక మనిషిని చూడగానే దృష్టి దేని మీద పడిందంటే ఇప్పుడు బిందువు మీదే గురువుగారు. బిందువు మీదే పడిందా? అలా ఎందుకు పడింది? ఆజ్ఞాన చక్రం ఆ బిందు స్థానమే వ్యావృతి చెందింది. నీ దేహ నిర్మాణం జరిగేటప్పుడే మొట్టమొదటి ఏర్పడింది ఏమిటి? బిందువే. జైగోట్ కూడా బిందువే. సంయుక్త బీజ కణమైనటువంటి జైగోట్ కూడా బిందువే. ఆ బిందు స్థానమే వ్యావృతి చెంది గర్భస్థ శిశువు అయింది. ఎప్పుడైతే ఈ బిందు స్థానంలో నిలకడ లేమి ఏర్పడుతుందో అప్పుడు ఆ శిశువు అబార్షన్ జరుగుతుంది. అర్థమైందండి? కాబట్టి జీవ సృష్టి దగ్గర నుంచి మొదలు పెడితే, బీజం అంకురించడం దగ్గర నుంచి మొదలు పెడితే, జైగోట్ శిశువుగా మారడం దగ్గర నుంచి మొదలు పెడితే సర్వ సృష్టి నియమాలు కూడా ఈ బిందు స్థాన నిర్ణయంతో ముడిపడి ఉన్నాయి. సర్వ దేవతాస్థానములు కూడా ఆ బిందువు నుండే ఉన్నాయి. బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితం. కాబట్టి నవావరణ సహితమైనటువంటి శ్రీచక్రమే అనంత సృష్టి కనుక అయినట్లయితే దానికి ఆధార స్థానం బిందువు.
కాబట్టి ఆ బిందు స్థానమును ఆశ్రయించి 64,000 వశిన్యాది దేవతలు ఉన్నాయి. భువనేశ్వరీ పీఠమైనటువంటి బిందు స్థానమును ఆశ్రయించే పంచశక్తులు పంచబ్రహ్మలు ఉన్నాయి. కాబట్టి బిందు స్థాన నిర్ణయం అధిదేవతా నిలయం, అధ్యాత్మ నిలయం. అదే బిందు స్థానము నాదము కళలతో సంయోగించినప్పుడు సృష్టి ఏర్పడింది. ఇది బ్రహ్మాండ సృష్టి. జగజ్జీవేశ్వర త్రయముతో కూడినప్పుడేమో జీవేశ్వర సృష్టి, నాద బిందు కళలతో కూడినప్పుడేమో బ్రహ్మాండ సృష్టి, దేశకాల కళ విశ్వ సృష్టి. ఈ రకంగా ఏర్పడుతోందట. యస్యైవ స్ఫురణం, ఇలా స్ఫురించాలి నీకు. జీవ సృష్టిని చూసినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి జగజ్జీవేశ్వరులు తోచాలి, దానికి అతీతమైనటువంటి ఆత్మస్థితి తోచాలి. ఈ రెండింటిని ఏకకాలంలో దర్శించి నీవు ఆత్మస్వరూపుడనే నిర్ణయంతో జగజ్జీవేశ్వర త్రయాన్ని నిరసించాలి. అదే బ్రహ్మాండ సృష్టిని చూసావు, అక్కడ నాద బిందు కళలను చూడగలగాలి. ఆ నాద బిందు కళలను దాటినటువంటి బ్రహ్మము అనేటటువంటి బ్రాహ్మీభూత స్థితిని సాధించాలి. ఆ అధిష్టాన స్థితిలో నిలబడి ఉండాలి. ఆ బ్రహ్మం అనే స్థితిలో నిలబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాద బిందు కళలకు అతీతంగా ఉన్నాడు. అదే అనంత విశ్వాన్ని దర్శించిన వాడికి దేశము కాలము కలన అనేటటువంటి సంయోగం చేత అది ఎలా ఏర్పడిందో తెలియాలి. దానికి అతీతమై ఉన్నటువంటి బయలు యొక్క దర్శన స్థితిలో నిలబడి ఉండాలి. ఈ రకంగా వాటి యొక్క స్ఫురణ చెప్తున్నాడు, స్ఫురణకు అతీతమైనటువంటి స్థితిని కూడా బోధిస్తున్నాడు. అందుకని యస్యైవ స్ఫురణం సదాత్మకం. అన్ని చోట్ల ఆత్మశబ్దం సాక్షిత్వాన్ని బోధిస్తోంది, అతీతాన్ని బోధిస్తోంది. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. అయినా జగజ్జీవేశ్వర త్రయంతో కూడిన జీవ సృష్టి లేనిదే, నాద బిందు కళలతో కూడిన బ్రహ్మాండ సృష్టి కూడా లేనిదే, దేశకాల కలనలతో కూడినటువంటి విశ్వ సృష్టి కూడా లేనిది. అర్థమైందండి? ఈ రకంగా అసత్కల్పార్థకం భాసతే, అది ప్రతిబింబ సమానమైనటువంటిది, ఆ భాసతో కూడుకున్నటువంటిది. అధిష్టానమైనటువంటి నీవు అసలు వాస్తవంగా ఈ మూడింటి యందు ఎరుకగా ఉన్నటువంటి వాడవు. నీ మూలాన్ని నువ్వు గనక బయలులో చూడబోతే ఈ అఖండ ఎరుక లేని ఎరుకగా లేని ఎరుక స్థితిని పొందింది. ఈ రకంగా నువ్వు ఎప్పుడైతే చేరావో ఆ రకమైనటువంటి జనన మరణ రహిత స్థితి, పునరావృత్తి రహిత స్థితి చేరుకున్నావు. అర్థమైనది? స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వ. సాక్షాత్ తత్వ, తత్ త్వం అసి. అక్కడ కూడా 3 శబ్దాలు, 3 స్థితులు అవి. తత్ స్థితి, త్వం స్థితి, అసి పదస్థితి. ఈ 3 పదములు అన్నమాట. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనే గురు స్తోత్రాలన్నీ తత్పదంతో ముడిపడి ఉంటాయి. నీవెవరు? త్వం పదం. ఈ రెండింటి యొక్క అసి పదంలో ఏకీకృతమైన పదం అసి పదం. అంటే అసిపద స్థితిలో ఈ 2 లేవు, తత్వములు 2 లేవు. అందుకనే తత్వమసి మహావాక్యార్థం ఉపదేశ వాక్యమై పరబ్రహ్మ సూచకమై ఉన్నది. ఆ అసిపదం అనేటువంటి పరబ్రహ్మ పదంలో ఎవరైతే నిలిచి ఉన్నారో వాళ్ళు సహజామనస్క నిర్వికల్ప రాజయోగులు, వాళ్ళు దేశికులు. ఇటు దేశికేంద్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాలాతీతులు, వాళ్ళు పూర్ణ గురువులు. ఇటువంటి పూర్ణ గురువులను ఆశ్రయించి కాలాతీత స్థితిని సాధించాలి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వ
తత్వమసీతి వేదవచసా. కాబట్టి వేదం ఏ నిర్ణయం చెప్పిందట? ఇప్పుడు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని అందించినది ఏదైతే ఉందో అదే వేదం. వైద్యం ఉన్నది పరబ్రహ్మమే. మధ్యలో చెబుతున్నటువంటి కల్పనలైనటువంటి జీవ సృష్టి గాని, జగజ్జీవేశ్వర త్రయంతో కూడిన జీవ సృష్టి గాని, నాద బిందు కళలతో కూడినటువంటి బ్రహ్మాండ సృష్టి గాని, దేశకాల కలనలతో కూడిన విశ్వ సృష్టి కాని ఇవి లేనివి. ఇవి అసత్. అసత్ కల్పార్థకం భాసతే ఆభాసలు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితా. తిరిగి రానటువంటి బోధను ఆశ్రయించిన వారెవరైతే ఉన్నారో, యో బోధ యత్యాశ్రితాన్, ఇటువంటి పునరావృత్తి రహిత శాశ్వత పదమునకు సంబంధించినటువంటి బోధను ఆశ్రయించినటువంటి, మౌన వ్యాఖ్యను ఆశ్రయించినటువంటి వారెవరైతే ఉన్నారో, యో బోధ యత్యాశ్రితాన్ తస్మై శ్రీ. తర్వాత ఏంటండి? ఏంటండి తర్వాత? యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ. సాక్షాత్కరణాత్. కరణాత్ అంటే కరణం అంటే ఇంద్రియాలే కదా గురువుగారు. ఏవేవైతే ఇందాక చెప్పారే మూడుగా అవన్నీ కరణములు. అవన్నీ ఏమిటి? కరణములు. కరణములు. అటువంటి కరణములు ఏవి కూడా ఈ బయలు దర్శనం పొందినటువంటి వారికి, ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారికి మరలా ఆ కరణములు పునరుద్భావం చెందదు. యస్సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిర్భవాంభోనిధౌ. అయితే ముందు ఈ కరణములు ఉత్పన్నం అవుతున్నాయట. అండి, కరణం కార్యం గహనో గుహ అని అంటోంది కదా. ఏమిటంటోంది? విష్ణు సహస్రనామం కరణం కార్యం గహనో గుహ. నాయన, తెలుసుకోవడానికి ఈ భూమండలం మొత్తం మీద ఏదైనా అత్యంత రహస్యము, అత్యంత గహనము, అత్యంత ఏమని చెప్పాలి, ఇంకా అత్యంత ఆత్యంతికం ఏదైనా ఒకటి ఉన్నదైతే కరణం కారణం కర్త గహనో గుహ. కరణము కారణము కర్త, ఈ మూడింటిని తెలుసుకోవడమే అత్యంత రహస్యం, ఆత్యంతికం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాడు. ఏం చెప్పాడండి? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్ భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. అదేంటండి? సాక్షాత్కరణాత్ భవేత్. భవేత్ అంటే పుట్టుట. భవేత్ అంటే పుట్టుట. భవము అంటే పుట్టుట. సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైనం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి కరణములేమిటి? జగజ్జీవేశ్వర త్రయము, నాద బిందు కళలనే త్రయము, దేశకాల కలనలనే త్రయం. ఇవే కరణములు. ఈ కరణముల ద్వారానే కారణములు ఉద్భవిస్తున్నాయి. కారణం 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 అంటే అధిష్టానం. ఈశ్వరత్రయంలో అధిష్టానం ఎవరు? ఈశ్వరుడు. నాద బిందు కళలలో ఈశ్వరుడు ఎవరు? బిందు. అధిష్టానం ఎవరు? బిందు. నాద బిందు కళలలో అధిష్టానం బిందు. దేశకాల కళలలో అధిష్టానం ఎవరు? కాలము. కాలం. అర్థమైందండి? కరణం కారణం తెలిసిందిగా. కరణము తెలిసింది, కారణం కర్త. ఈ మూడిట్లో ఎవరు ప్రధానం? కర్త లేకుండా కరణము కారణము పనిచేయవు. కర్త లేకుండా కారణము కారణము
నేను. నేను కర్త ఎవరు? నేను నేను. కాబట్టి పరబ్రహ్మ పదంలో ఆ కర్త లేడు. కాబట్టి దీన్ని ఏమన్నారు? కర్తృత్వ రహిత పద్ధతి. దీన్ని ఏమన్నారండి? కర్తృత్వ రహిత పద్ధతి. కర్తని లేకుండా చేసేటటువంటి పద్ధతి ఏదైనా ఒకటి ఉందంటే అదే బృహద్వాసిష్ట పద్ధతి, అదే పరబ్రహ్మ నిర్ణయ పద్ధతి, అదే అద్వైతంలోని చిట్ట చివరి భాగం. అర్థమైందా? బ్రహ్మజ్ఞానావళి మాలలో చిట్ట చివరి శ్లోకం ఏం చెప్తోంది? అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పరః. అక్కడ ఒక ప్రతిపాదన చేశాడు. ఏం చేశాడండి? పరాత్పరః అన్నాడు. అర్థమైందా? కాబట్టి అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర చెప్పడా లేదా? 3 స్థితులు చెప్పాడా లేదా? ఇప్పుడు అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర. 4వ స్థితి కూడా చెప్పాడుగా ఇప్పుడు. అర్థమైందా? ఇట్లా అద్వైత వేదాంత సిద్ధాంతంలో చిట్ట చివరి భాగం అంతా కూడా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి సూచనను అందించేటటువంటి ఈ 3వ శ్లోకంలో మరింత విస్తారంగా, మొదటి శ్లోకంలోనేమో దర్పణ ప్రతిబింబ సమానంగా దర్శన పద్ధతిగా ఎట్లా అనుకోవాలో చెప్పారు. 2వ శ్లోకంలో బీజస్యాంతరివాంకురు అనేటటువంటి ఉపమాన పద్ధతిగా ఎలా ఇవన్నీ అంకురిస్తున్నాయో, ఎలా వ్యావృతి చెందుతున్నాయో, ఎలా వ్యవహరిస్తున్నాయో, దానిని ఎలా అధిగమించాలో చెప్పారు. ఈ 3వ శ్లోకంలో ఏం చెప్పారు? పునరావృత్తి ఏ స్థితిలో ఎలా కలుగుతుంది? కరణం, కారణం, కర్త. ఈ 3 స్థితులని ఏ సృష్టికి ఆ సృష్టి స్పష్టంగా ఎలా చెప్పారు? అసత్ కల్పార్థకం భాసతే లేని ఎరుక పద్ధతిగా వివరించారు. దీన్ని ఎలా వివరించడం అంటారు? లేని ఎరుక పద్ధతిగా వివరించారు. ఉన్నట్లుగా చెప్పటంలా ఇవన్నీ ఎలా చెప్తున్నారు? భాసతే ఏ కాలములోనూ ఇవి లేనివే, సర్వాధిష్టానమైనటువంటి కాలమునందు ఇవన్నీ లేనివే. కాబట్టి అట్టి కాలాతీతుడైనటువంటి మహానుభావుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఈ ఎరుకని పోగొట్టుకోవాలి. ఈ అధిష్టాన పద్ధతిగా అధిష్టాన ఆశ్రయ పద్ధతి, దీన్ని ఏమంటారండి? ఆధార ఆధేయ పద్ధతి, అధిష్టాన ఆశ్రయ పద్ధతి అంటే అర్థమేనండి. అందుకని ద్విపుటిని బట్టి తెగకోయాలట. అధిష్టానము లేదు, ఆశ్రయము లేదు. కర్త అనేటటువంటి ఉన్నవాడు ఉన్నంత వరకు వాడికి ఆశ్రయాలన్నీ ఉంటాయి, ఆధారం ఉన్నంత వరకు ఆధేయములు ఉంటాయి. కాబట్టి ఈ విమర్శని సక్రమంగా సాంఖ్యతారక మనస్క పద్ధతిగా ఎవరైతే విచారణ చేసి దర్శన పద్ధతిగా తెలుసుకున్నవాడై అధిగమించి లేని స్థితికి చేరుతున్నాడో, తానే లేనటువంటి స్థితికి చేరుతున్నాడో అతడు నా పునరావృత్తిర్భవాంభో నిధౌ. ఆయన ఫలితం ఏమిటండి? మరల పుట్టడు, తిరిగి మరల కాలమునందు పుట్టడు. నా పునరావృత్తిర్భవాంభో నిధౌ. మయి శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. హరి ఓం. అందరికి అర్థమైనట్టేనా? ఏమైనా సందేహం ఉందా? అది మీరు వ్యావృత్తి అన్నారు కదా గురుగారు. వ్యావృత్తి అంటే ఎక్స్పాండ్ అవ్వడం గురుగారు. నీకు ఒక స్ఫురణ కలిగిందమ్మా. స్ఫురణ అంతా ఏమైంది? ఆడియో వీడియోగా ముందు అంతఃకరణంలో ప్రవేశించింది, తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రవేశించింది, ఆ తర్వాత ప్రాణేంద్రియాల్లో ప్రవేశించింది, ఆ తర్వాత విషయేంద్రియాల్లో ప్రవేశించింది, ఆ తర్వాత దృశ్య ప్రపంచంలో ప్రవేశించింది, ఆ తర్వాత కర్మానుభవాన్ని ఇచ్చింది. ఒక్క స్ఫురణే కర్మానుభవాన్ని ఇస్తుంది. కాబట్టి దాని స్ఫురణ స్థితి
స్థితిలోనే గనక తెలుసుకున్న వాడవైతే అప్పుడేమైంది? అప్పుడు నిరసించడం తేలిక గురువు గారు. కాబట్టి ఇది ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు? ఈ బోధ ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మనిష్ఠుడై జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి జనన మరణ రాహిత్య పద్ధతిని బోధించడం కోసం అని చెప్తున్నారు. అర్థమైందా? అది దీనికి అధికారిత్వం. అర్థమైందా? పాపం వాళ్ళకి టైం అయింది. పాపం మీకు టైం అయిందండి. అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్ అండి, చాలా థ్యాంక్స్ గురువు గారు.